ఉన్న తేడా చూడండి. ఇదివరకు జగన్ హయాంలో ఇట్లాగే పనిచేస్తారు, సేమ్ టైం వాలంటీర్ల ద్వారా ఇంటింటికి అందినటువంటి. బట్ అప్పుడేంటి, ఈ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా జగన్ ఇదేం చేతకానితనం ఇట్లా రాసుకొచ్చారు. ఇప్పుడు వచ్చేటప్పటికి కష్టకాలం, రెండవది అధికారులు తప్పిది. చంద్రబాబు స్పందిస్తేనే వీళ్ళందరూ పనిచేశారు. ఇప్పటికి కూడా అక్కడ అదే సమస్య ఉంది, వెళ్ళలేకపోతున్నారు. డ్రోన్లు ఉన్నాయి, హెలికాప్టర్లు ఉన్నాయి, స్పీడ్ బోట్లు ఉన్నాయని నేను పేపర్లో హెడ్డింగ్ పెడతారు. అవన్నీ ఉండి అక్కడికి ఎందుకు వెళ్ళలేకపోతున్నారో తెలియదు. అట్లాంటి సిచ్యుయేషన్కి అక్కడ 3 రోజుల పాటు నీళ్లు లేక, పాలు లేక, తిండి లేక ఎట్లా ఉంటుంది పరిస్థితి? పోనీ ముందుగా హెచ్చరిక చేస్తే వాళ్ళందరూ ఏదో ఒకటి ఏర్పాటు చేసుకునేవాళ్ళు. ముందుగా ఏ హెచ్చరిక లేకపోవడం వల్ల ఒక్కసారిగా అకస్మాత్తుగా ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే రాజీవ్ నగరు, అలాగే కుందావరి కండ్రిక, ఈ ప్రాంతాలన్నీ కూడా అప్పట్లో ఇచ్చినటువంటి 62 గజాల ఇళ్ళు, 72 గజాల ఇళ్ళు అవన్నమాట. అవన్నీ ఏంటి, పేదలకు ఇచ్చినటువంటి ఉచిత ఇళ్ళు. దాదాపుగా ఓ 10 అడుగుల ఇల్లు ఉంటుంది అంతే. చివరికి నిన్న వాళ్ళందరూ కూడా పైన అది బిల్డింగులు కూడా కాదు కాబట్టి స్లాబ్ మాత్రమే, ఆ పైకి ఎక్కడానికి మెట్లు కానీ ఏముండవు. దాంతో ఏం చేయాల్సి వచ్చిందంటే, ఏదన్నా నిచ్చెలు పెట్టుకుని ఎక్కిన వాళ్ళు ఎక్కారు, లేదంటే చెట్లని పట్టుకుని ఒక రోజంతా నిలబడ్డారు. ఇంట్లోంచి బయటకు వచ్చి పక్కనున్న చెట్లని పట్టుకుని సాధ్యమైనంత వరకు దగ్గరలో, అక్కడ ఏంటంటే పెద్ద సమస్యల కుందావరి కండ్రిక కానీ, రాజీవ్ నగరు, లేకపోతే ఇటు పక్కన పెద్ద ఇళ్ళు కూడా ఉండవు. అదొక పెద్ద సమస్య అయింది. వాస్తవంగా ప్రజలు ఒకళ్ళకొకళ్ళు ఆదుకున్నారు కాబట్టి బ్రతికిపోయారు. నిజంగా ఒక రకంగా అదృష్టం. ఇంకొక దరిద్రం ఏంటంటే, ఎంతమంది చనిపోయారన్న హెడ్డింగ్ కూడా పెట్టలేదు. వాస్తవంగా దాదాపు 15 మంది వరకు చనిపోయారు. బెజవాడ వరదల్లో 15 మంది చనిపోవడం అన్నటువంటిది ఇంతవరకు ఏనాడు జరగలేదు. కృష్ణలంకలో వరదలకు కూడా జరగలేదు. ఇటుపక్క వరదలకు ఇంతమంది చనిపోయినటువంటి పరిస్థితిని ఎంత డౌన్ ప్లే అంటే, ఏది కావాలంటే అదే ఫోకస్ చేస్తాం, మనకు కావాల్సి ఉంటే కనుక అంత అద్భుతం జరుగుతుంది, లేదా తప్పు ఉంటే అధికారులది. ఈ టైప్లోనే ఉండేటటువంటి జర్నలిజం ఆంధ్ర ప్రజలకి అదృష్టమో దురదృష్టమో ప్రజలు తెలుసుకోవాల్సినటువంటి అంశం ఇది.